ఎంజీరావు గారు, మన దేశంలో అనేక మంది ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు హిందూ మతాన్ని వీడి క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటారు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అలాంటి వారికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది, దాంతోపాటు వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పేసి దీనిపై పెద్ద ఎత్తున మన దేశంలో చర్చ జరుగుతోంది. సో మతం మారితే ఇక ఎస్సీ హోదా రద్దే. సో సుప్రీంకోర్టు తీర్పు మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే కంట్రీస్ హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకు ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి అందరికీ శిరోధార్యం. కానీ సుప్రీం కోర్టు కూడా రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగంలో పేర్కొన్న ఈ కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 ప్రకారం అందులో క్లాజ్ 3 ప్రకారం మేము తీర్పిస్తున్నాం. ఎవరైనా హిందూ మతం నుంచి బుద్ధిజం, సిక్కిజం కాకుండా ఈ 3 మతాలు మినహాయించి ముఖ్యంగా క్రిస్టియానిటీకి, ఇస్లాంలోకి వెళ్తే దళితులు ముఖ్యంగా ఎస్సీ స్టేటస్ని, రిజర్వేషన్ హోదాను కోల్పోతారు. వాళ్ళు అట్రాసిటీ కేసు 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనే చట్టం ప్రకారం కూడా ఇంకా కేసు పెట్టడానికి అర్హత ఉండదు, రిజర్వేషన్ కూడా కోల్పోతారనేది ఒక సంచలనమైన తీర్పు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు కూడా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆనంద్ అంటే ఒక పాస్టర్ విషయంలో ఇచ్చిన కేసుని సమర్థిస్తూ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యాంగంలోని ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950 క్లాజ్ 3 ప్రకారం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది భారతదేశంలో ఒక తీవ్రమైన చర్చను తీసుకొచ్చింది. ఎందుకంటే కేవలం ఇది సుప్రీంకోర్టు 3 జడ్జెస్ బెంచ్ ఇచ్చింది. అంటే ఇది తప్పనిసరిగా దీని మీద ఇంకా పిటిషన్లు రావడం వల్ల ఇది కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే మోర్ దెన్ 5 మెంబర్ జడ్జెస్ ఉండే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అనూహ్యమైన పరిణామం ఏంటంటే భారత ప్రభుత్వం, ప్రస్తుత మోడీ ప్రభుత్వమే 2022 అక్టోబర్లో ఒక కమిషన్ వేయడం జరిగిందనమాట. అది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ట్రై మెంబర్ కమిటీ. అది 2022 అక్టోబర్లో వేసింది. ఇంకా అది తీర్పు ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇక్కడ అందులో జరుగుతుంది ఎంక్వైరీ, రికమెండేషన్ ప్రయత్నిస్తున్నారు. ఇది అక్రాస్ ది కంట్రీ. దాని మ్యాండేట్ ఏంటంటే అక్రాస్ ది కంట్రీ అందరినీ కన్సల్ట్ అవ్వడం, స్టేక్ హోల్డర్స్ని, ఎస్పెషల్లీ దళితులు, మతం మారిన దళితుల యొక్క స్థితిగతులు, చారిత్రకత, వాళ్ళ కుల వ్యవస్థ ఎలా ఉంది అన్ని పరిశీలించడం, ఇవన్నీ అంటే కాన్స్టిట్యూషన్ అన్ని విధాలుగా దాని మ్యాండేట్ అనమాట. కానీ కేజీ బాలకృష్ణన్ ఇంకా కమిటీ రికమెండేషన్స్ ఇవ్వలేదు. మరి ఈ సమయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది. కానీ భారత ప్రభుత్వం 2022లో అక్టోబర్లో ఈ కమిషన్, కేజీ బాలకృష్ణన్ అంటే మొట్టమొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, హైలీ వన్ ఆఫ్ ది లీగల్ ల్యూమినారిటీ, దట్ టు ఫ్రమ్ ది ఎస్సీ క్యాస్ట్. కాబట్టి ఈయన ఆధ్వర్యంలో కమిటీ రికమెండేషన్ వచ్చి ఉంటే బాగుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం వేసింది కూడా సుప్రీంకోర్టు ముందు ఎన్నో కేసులు ఫైల్ అయినాయి దీని మీద. అంటే మతం మారిన ఎస్సీ స్టేటస్ పోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎన్నో కేసులు ఫైల్ అయినాయి. ఆ కేసుల విచారణలో భాగంగానే ఈ కమిటీ వేయడం జరిగింది. అది కూడా లీగల్ ల్యూమినారిటీని వేయడం జరిగింది చీఫ్ జస్టిస్తో ఆధ్వర్యంలో, మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో. మరి ఈ కమిటీ ఇంకా రికమెండేషన్ ఇవ్వలేదు, సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చేసింది. మరి ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నందుకు ఇచ్చారా ఏంటి అనేది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పరిగణించాలి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అయినా, చట్ట సభలైనా, ఎగ్జిక్యూటివ్ అంటే రాజ్యాంగాన్ని అమలు పరిచే 3 వింగుల్లో ఎవరైనా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇప్పుడు తీర్పు అనేది ఇట్స్ నాట్ ఎ ఫైనల్ అండి. మళ్ళీ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఉంటుంది, ఎన్నో విచారణలు ఉంటాయి. ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఒక పవర్ కూడా ఇచ్చింది. ఆ పవర్ ఏంటంటే ఇక ఏ న్యాయస్థానానికి ఉండదన్నమాట. సుప్రీంకోర్టు ఏంటంటే తన యొక్క తీర్పుల్ని తానే రివ్యూ చేసుకోవచ్చు. ఎన్నోసార్లు జరిగింది. ఏది పార్లమెంట్కి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జరిగిన ఎన్నో వాదోపవాదాల కేసుల్లో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు తన తీర్పు, అంతకుముందు ఇచ్చిన తీర్పుని మార్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ ఫైనల్ ఆర్డర్, ఇంకా కాన్స్టిట్యూషన్ బెంచ్కుంది, ఇంకా ఎన్నో వెళ్ళబోతున్నాయి. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పుని మనం ఒక్కసారి చూడాలండి. ఎందుకంటే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ 25 to 28 మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే ఒక హక్కు ఉంది. ఇది ప్రాథమిక హక్కు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మౌలిక స్వరూపంలోకి వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో పోవడానికి లేదు. ఆర్టికల్ 25 అంటే నిబంధన 25 రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ప్రతి ఇండియన్ సిటిజన్స్, ప్రతి భారతీయ పౌరుడికి
తన ఇష్టాన్ని ఆత్మానుసారం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఈ కెన్ ప్రీచ్, ఈ కెన్ ప్రాపగేట్, ఈ కెన్ ఫాలో. అంటే ఆయన ఏదైనా చేయొచ్చు, తన ఇష్టానుసారంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. మరి ఇప్పుడు ఏ మతాన్నైనా స్వీకరించే ప్రాథమిక హక్కు భారతీయ పౌరులకు ఉంది. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదేంటంటే బలవంతమైన కన్వర్షన్ ఉండకుండా. కానీ ఇప్పుడు దళితులు మాత్రమే ఇప్పుడు క్రిస్టియానిటీకి, ఇస్లాంకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? వెంటనే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఈజ్ ద లీడర్ ఆఫ్ ది దళిత్స్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ది డౌన్ ట్రోడెన్ సెక్షన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్స్ ఆఫ్ ది డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ ఈయనే ఇంకొక బాధ్యత ఏం నెరవేర్తిస్తారంటే ఈ ప్రొడ్యూస్డ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మోడర్న్ మను రాజ్యాంగ నిర్మాత. ఈయన మాటలు అనేవి ఈవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆదర్శమే. ఎందుకు అంటే ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులకి ఆదర్శం అనమాట. మనం చూడండి, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అనేది, అక్కడ రాజ్యాంగంలో పదాల రూపంలో కాదని దాని వెనకాల ఉన్న అంతరార్థం ఇంపార్టెంట్. కాన్సైన్స్ ఆఫ్ ది యాక్చువల్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అని ఉంటుంది. అది రాజ్యాంగ పీఠిక మీద తీర్పులు వచ్చినప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మరి అంబేద్కర్ ఏం చెప్పారు అంటే, ఒకానొక సందర్భంలో అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ ఇట్స్ ఆరిజిన్ జెనిసిస్ అనే బుక్కులో ఆయన థీరీస్ రాసినప్పుడు, తర్వాత 1935లో ఆయన ఒక డేంజరస్ వర్డ్ ఇస్తారు. ఈ ఛాలెంజ్డ్ ది ఎంటైర్ ద బ్యాడ్నెస్ ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్ అండి. ఆయన ఏమంటాడు, అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ ఇన్ హిందూయిజం బట్ ఐ విల్ నాట్ డై యాజ్ ఎ హిందూ అంటాడు. నేను దురదృష్టవశాత్తు హిందూ మతంలో పుట్టా, కానీ చచ్చిపోయేటప్పుడు అలా పుట్టనంటాడు. అలాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ 1935 నుంచి 1956 బౌద్ధంలోకి కొన్ని లక్షల మందిని దళితుల్ని తీసుకెళ్లేంత వరకు 21 సంవత్సరాల పాటు ఈ డిడ్ ది కంపారిటివ్ స్టడీ ఆఫ్ ది ఆల్ రిలీజియన్స్ ఆఫ్ ది ఎర్త్. అన్ని మతాలని కూలంకషంగా పరిశీలించి ఆయన చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించేలాగా, బౌద్ధ మతంలో కుల వ్యవస్థ లేదు, ఈక్వాలిటీ ఉంది, సమానత్వం, సమత అనేవి అక్కడ ఉన్నాయి, అందులోకి వెళ్దామని తీసుకెళ్తాడు ఆయన. ఎంత లక్షల మందిని తీసుకెళ్ళాడండి నాగపూర్లో 1956లో. ఇప్పుడు ఆయన ఒకటి అంటాడు అనమాట, ఆ పదం ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కాదు కదా, భారత రాజ్యాంగ నిర్మాత, ఇంకా తిరుగులేని పదం. ఆయన ఒక మాట అంటాడు అనమాట, ఏంటంటే భారతదేశంలో ఒక్కసారి పుట్టిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు ఆ కులం మమ్మల్ని వదలదని. అందుకని ఆయన చాలా సందర్భాల్లో, చాలా బుక్కుల్లో ఉదాహరణతో కూడా నేను చూపించగలుగుతాను. అది ఏమంటాడంటే, ఆయన భారతీయుడు హిందూ మతంలో ఒక కుల వ్యవస్థలో పుట్టిన వ్యక్తి, అంటే దళితులుగా పంచములుగా పుట్టిన వ్యక్తి ఏ మతంలోకి వెళ్ళినా ఆయన్ని కులాన్ని వెంటాడుతుంది అంటాడు. ఇక్కడే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తానండి. ఐ వుడ్ లైక్ టు రైజ్ ఏ క్వశ్చన్ అనమాట. ఒకవేళ దళితులు ఇండియాలో ఏ విలేజ్లో ఏ పట్టణమైనా చూసుకోండి, దళితులు క్రిస్టియానిటీలోకి, అంటే హిందూ మతంలో కుల వ్యవస్థను తప్పించుకోవడానికి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారనుకుందాం. కానీ క్రిస్టియానిటీలోకి వెళ్ళినా వాళ్ళని దళితులుగా లేకుండా, కుల వివక్షత లేకుండా వాళ్ళు ఉంటున్నారా? అబ్జల్యూట్లీ నాట్. అది లేదు. కాబట్టి వాస్తవ విరుద్ధంగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కులం వదులుతులే. వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి లేకపోతే $1 బిలియన్ ఇచ్చి వాళ్ళని ధనవంతులుగా చేసిన భారతదేశంలో వాళ్ళని కులం మాత్రం వెంటాడుతూనే ఉంది. అంతటి దారుణమైన కుల వ్యవస్థ ఈరోజు ఇండియాలో ఉంది. ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ నుంచి ఇటు డికే కార్వే, జ్యోతి బాపులే, కింద సౌత్ ఇండియాలో పెరియార్లు అందరూ సమంగా సంస్కరణోద్యమాలు చేశారు. మనకి ఇప్పటికీ కుల వ్యవస్థ అలాగే ఉంది, ఇంకా పోయే దశలో ఉన్నా అలాగే ఉంది. కుల వ్యవస్థ నుంచి వాళ్ళు తప్పించుకుంటలా. ఇప్పుడు కుల వ్యవస్థ నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం మతాన్ని మారడం. అది అంబేద్కర్ కూడా చేశారు. మరి కులాన్ని మారితే మతం ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు ప్రకారం ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. మరి వీళ్ళు మతంలోంచి ఇంకొక మతంలోకి వెళ్తే వీళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఎస్సీ స్టేటస్ కోల్పోవడం. అసలు ఎస్సీ స్టేటస్ ఎందుకు ఇచ్చింది భారత రాజ్యాంగం? ఇది మళ్ళీ క్వశ్చన్ రాజ్యాంగ వ్యవస్థలో. అసలు ఎస్సీ స్టేటస్ రాజ్యాంగం రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా ఇచ్చింది? అందరూ ఇప్పుడు డిస్టోర్ట్ చేస్తున్నారు. రిజర్వేషన్లు అనేవి ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వలేదు, ఎకనామిక్ స్టేటస్ ప్రాతిపదికన ఇవ్వలేదు. రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు అంటే సామాజిక ప్రాతిపదిక. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుండి
భారతదేశంలో కుల వ్యవస్థ ఉందండి, కుల వ్యవస్థ ఉంది, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. కులంలో కింద వర్గాలను చాలా దారుణంగా హింసించాం, చాలా హింసించారు. ఈవెన్ శివాజీకి కరోనేషనే చేయనివ్వలేదు ఇండియాలో. చాలా దారుణమైన పరిస్థితి. క్యాస్ట్లు వేరే అని చెప్పుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇప్పటికీ పేర్లు వెనకాల క్యాస్ట్ల పేరేంటి, ఎందుకు నిరోధించలేకపోతున్నాం? కులాలు కులాలు కులాలు, ఇది ఇంతటి దారుణం. వేల సంవత్సరాలుగా వాళ్ళకి అన్యాయం చేశాం. మహాత్మా గాంధీ ఇది చెప్తారు, వేల సంవత్సరాల నుంచి దళితులకి మనం అన్యాయం చేశాం. హరిజనోద్ధరణ 2 సంవత్సరాలు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ రాజకీయాలను వదిలేసి బయటకు వచ్చినప్పుడు మహాత్మా గాంధీ ప్రసంగాలు చూడండి. ఆయన 2 సార్లు నిరాహార దీక్ష చేస్తాడు. ఫాస్ట్ ఆన్ టు డెత్, కదిలిపోతారు ఇండియా అంతా. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా 20,000 మైళ్ళు తిరుగుతాడు. అప్పుడన్న ఒక మాట ఏంటంటే, భారతీయులు తపస్సులు చేసినా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం తీర్చలేం, చాలా తప్పు చేశాం. అంబేద్కర్ కూడా అదే మాట్లాడతారు. అందుకే రాజ్యాంగంలో వాళ్ళకి పూర్తి రిజర్వేషన్ హక్కులు ఇచ్చాం. అందరూ ఇప్పుడు అంటారన్నమాట, ఇప్పుడు కుల వ్యవస్థ, మా కుల వ్యవస్థను తప్పించుకోవడం ఎలా సాధ్యమండి? గుర్రం జాషువా గారు అంటారు, ఎంతో కవులు కూడా చెప్తారు, కుల వ్యవస్థను తప్పించుకోలేకపోతున్నారు. దారుణమైన పరిస్థితి. ఇప్పుడు వేరే మతం మారడం, ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళు మారడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కు. మరి అలా మారడానికి ఈ రెస్ట్రిక్షన్ ఏంటి, పనిష్మెంట్ ఏంటి? సో బేసికల్లీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుని చాలా క్వశ్చన్స్ ఉదయిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు చాలా హైలీ సంక్లిష్టమైన విషయం అంటే, నేను కాదు కదా ఒకే రోజు పరిష్కరించేది కాదు జస్ట్, బట్ ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చర్చ మొదలైంది. ఈ చర్చే మళ్ళీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దాని మీద రాజ్యాంగబద్ధమైన ఒక బెంచ్కి వెళ్ళి మళ్ళా చర్చ జరిగిద్ది. అక్కడ కేజీ బాలకృష్ణ తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు దళిత సంఘాల దళితులు ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి ఎంతో కాంప్లెక్సిటీ. ఇందులో చారిత్రాత్మకమైన విషయాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన విషయాలు ఉన్నాయి, చట్టబద్ధమైన విషయాలు ఉన్నాయి, సామాజిక విషయాలు ఉన్నాయి, సాంస్కృతిక విషయాలు ఉన్నాయి, ఎన్నో మానసికమైన కోణం కూడా ఉంది. రాజ్యాంగం ద హార్ట్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. సో ఈ రాజ్యాంగాన్ని పైన సెక్యులరిజం, ఈ పైన మతాలు బలవంతంగా మారిపోతున్నారు. బలవంతంగా ఎక్కడ మారిపోతారు, బలవంతంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రాథమిక హక్కులు, మౌలిక స్ట్రక్చర్ ఆఫ్ ది మౌలిక స్వరూపం, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు ఇట్ ఇస్ నాట్ అన్ అల్టిమేట్ తీర్పు. మళ్ళా ఇంకా ఎన్నో ఉంటాయి. రాజ్యాంగబద్ధ సంస్థకి వెళ్తే కేజీ బాలకృష్ణ ఉంటాయి, ప్రజల ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఈవెన్ రాజ్యాంగం కూడా ఉంది. కానీ తూచా తప్పకుండా అమలుపరిచామా? మరి రాజ్యాంగంలో చెప్పిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎక్కడుంది? ఇప్పటికీ స్టిల్ ఇట్ ఇస్ ఎ మిరేజ్. కాబట్టి లేదు. కాబట్టి మనం రాజ్యాంగాన్ని అమలుపరచుకోలేకపోతున్నాం. 80 సంవత్సరాలైనా వ్యవసాయాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. ఉమెన్ పరిస్థితి దారుణం. ఆ ఉమెన్ ఏ క్యాస్ట్లో పుట్టినా దారుణమే. వాళ్ళు అసలు తప్పించుకోవడానికి అది కూడా లేదు. మతం మారినా దిక్కు లేదు ఉమెన్కి. ఇంకా వీళ్ళైతే మతం మారితే కాస్త ఉంది. ఇప్పటికీ నేను ఒక్కటే చెప్పదలిచానండి లాస్ట్. ఇప్పుడు అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారం, ఇప్పుడు లేటెస్ట్ ఏదో పాపులేషన్ అసెస్మెంట్ ప్రకారం భారతదేశంలో క్రిస్టియన్ పాపులేషన్ 2.3% అని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎంత ప్రతి ఆఫీసులో నా ఫ్రెండ్స్ నుంచి అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం ఏంటంటే, వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్తో జాబ్ పొందుతారు, కానీ వాళ్ళు ఫాలో అయ్యే మతం మాత్రం క్రిస్టియానిటీ. మరి ఎందుకు వాళ్ళు హిడెన్గా ఫాలో అవుతున్నారు? ఆ రాజ్యాంగం ప్రసాదించిన 25 ఆర్టికల్ ప్రకారం బహిరంగంగా మేము క్రిస్టియన్స్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ స్టేటస్ వాళ్ళ కుల వ్యవస్థ వెంటాడుద్ది. ఎస్సీ స్టేటస్ అనేది వాళ్ళ జీవితాలు. ఏదో కొంతమంది అంటారు ఈ క్రిమిలేయర్ ఉండాలని, కానీ వాళ్ళకి ఎంత అంటే ఏంటి, 2.3%, 3.5 కోట్ల, సుమారు 4 కోట్ల మంది కాదు ఇండియాలో వాస్తవంగా క్రిస్టియన్స్. సుమారు నా అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఇలాగా ఎక్కువ మంది ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ల కోసం క్రిస్టియానిటీలో మారినా మేము క్రిస్టియన్స్ కాదని లీగల్గా చెప్పుకోవడం, కానీ వాళ్ళు అనిపించేది క్రిస్టియన్గా ఉంటూనే ఎస్సీ స్టేటస్ను అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ దేర్ సిన్. ఇది కాంప్లెక్సిటీస్ అనమాట. ఇది ఇలాగ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎస్సీలు మేము ఎస్సీలేనే చెప్పుకుంటారు, ఫాలో అయ్యేది క్రిస్టియానిటీ. ఎందుకు? చట్ట ప్రకారం వాళ్ళు బాప్తిజం సర్టిఫికెట్ తెచ్చుకోరు. కాబట్టి ఈ చట్టం అనేది అమలు అవుతుందా, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఆర్ నాట్. ఇప్పుడు వరకట్న నిషేధిత చట్టాన్ని పూర్తిగా అమలుపరచలేని ఒక దారుణమైన పొజిషన్లో ఇండియాలో ఉన్నాం. వరకట్నం బహిరంగంగా తీసుకుంటారు, బహిరంగంగా మాట్లాడతారు, కానీ వరకట్న నిషేధిత చట్టం అలాగే ఉంటుంది. ఉమెన్ చట్టాలు అలాగే ఉంటాయి. చట్టం తన పని చూసుకుంటుంది, వీళ్ళకి మాత్రం ఇలాగే హింస ఉంటుంది. ఇది కూడా ఇంప్రాక్టికల్, అంటే ప్రాక్టికల్ లేదనమాట. 2.3% కాదు క్రిస్టియన్ పాపులేషన్ సౌత్ ఇండియాలో. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరకు, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతంలో క్రిస్టియన్ పాపులేషన్ 2.4 crore కాదండి, వాస్తవంగా 8 crore నుంచి 10 crore దాకా ఉంటుంది.
ఎందుకు బహిరంగంగా వాళ్ళు చెప్పరంటే జనాభా లెక్కలు, ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. జనాభా లెక్కల కోసం ఈ టీచర్లు వాళ్ళు జనాభా లెక్కల కోసం వెళితే అక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే జరిగిద్ది. గుర్తుపెట్టుకోవాలి. భారతీయుల్ని మనం మెచ్చుకు తీరాలి ఈ విషయంలో. ఏంటంటే భారతీయులు వాళ్ళు ఎంత క్యాస్టిజం ఉన్నా, ఎంత తక్కువ కులమైన కులాన్ని అబద్ధం ఆడకుండా చెప్తారు, వాళ్ళ స్థితిగతులు అబద్ధం ఆడకుండా చెప్తారు. భారతదేశం మనం ఇన్ని చట్టాలు ఇవన్నీ చూపిస్తాం, కాబట్టి వీటన్నిటికీ ఆధారమైన జనాభా లెక్కలు మాత్రం నోటి మాట ద్వారా వస్తాయి. అక్కడ జనాభా లెక్కలకి వెళ్ళిన వాళ్ళు నీకు ఇది చూపించు, ప్రూవ్ చూపించు అనరు. అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే ఏదైనా తీర్పిచ్చే ముందు అది వెదర్ ఇట్ ఇస్ అ ప్రాక్టికలా ఆర్ నాట్ చూడాలి. లేకపోతే ఎన్ని తీర్పులు ఈ రోజు అమలుపరచలేకుండా ఉన్నాం, ఎన్ని రాజ్యాంగాన్ని అమలుపరచుకోలేకపోతున్నాం, చట్టాలను అమలుపరచలేకపోతున్నాం. అదే గుడ్ గవర్నెన్స్ లేదు అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఇవన్నీ రాజ్యాంగ సంస్థలు చూడాలి. కానీ ఇప్పుడు అతిపెద్ద చర్చ మొదలైంది. ఈ తీర్పు అనేది ఫైనల్ కాదు, ఇప్పుడే అసలైన చర్చ మొదలైంది. మరి కేజీ బాలకృష్ణన్ కమిటీ రిపోర్ట్ అనేది మనకి ప్రామాణికంగా ఆపోతుంది.